అమెరికా భారత్ మధ్య దోస్తీ ఉందంటూనే ట్రంప్ వెన్నుపోటు పొడుస్తున్నారు. భారత్ లో యాపిల్ యూనిట్ ని పెట్టవద్దంటూ సీఈఓకు చెప్పారు. భారత్ లో సుంకాలు ఎక్కువంటూ ఎగదోశారు. అలాగే టారిఫ్లపై చర్చలు జరగకుండా అమెరికా అధ్యక్షుడు లీకులు ఇచ్చారు. ఖతార్ వేదికగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. భారత్ లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు సూచించారు. అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం కారణంగా దిగ్గజ సంస్థ యాపిల్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇందులో భాగంగానే అమెరికా మార్కెట్లో విక్రయించే ఐఫోన్ల తయారీకి సంబంధించిన పూర్తి అసెంబ్లీని భారత్ కు తరలించాలని కంపెనీ యోచిస్తోంది. ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్ లో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్ లో తయారైనవే ఉంటాయని టిమ్ కుక్ ఇటీవల ప్రకటించారు. ఐపాడ్స్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్లు, ఎయిర్ పాడ్స్ వంటి ఉత్పత్తులను మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో యాపిల్ గురించి ట్రంప్ వివాదాస్పద ప్రకటన చేశారు. ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ ఖతార్ దోహాలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు హాజరైన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ లో యాపిల్ సంస్థను విస్తరించొద్దని సూచించారు. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని, అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టమని టిమ్ కుక్ వివరించినట్లు వెల్లడించారు. దానివల్ల యాపిల్ సంస్థ $500 బిలియన్ పెట్టుబడిని అమెరికాలో పెట్టాలని యోచిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend, I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's very hard to sell into India. వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా దేశాల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్న వేళ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ ఓ ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. తమ దేశం నుంచి దిగుమతి చేసుకునే చాలా రకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్లతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అయితే ఆఫర్ పరిధిలోకి వచ్చే నిబంధనలు, రంగాల గురించి మాత్రం ట్రంప్ వివరించలేదు. Literally charges no tariff. So we go from the highest tariff, you couldn't do business in India, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's the difference? They're the highest and now they're saying no tariff. But ఇక సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. రెండు దేశాలకు ఉపయోగపడేలా వాణిజ్య ఒప్పందం ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అమెరికాలో ఓ బృందం టారిఫ్లపై పర్యటిస్తోందన్నారు. Let me say this, that look, between India and US, trade talks have been going on, negotiations have been going on. In fact, we have, I think a team is just going at this point. These are very complicated negotiations. They are very intricate. Nothing is decided till you know everything is. But any trade deal has to be mutually beneficial. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ దోహాలో కలిశారు. కాగా రిలయన్స్ వ్యాపారాలకు అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలతో ముడిపడి ఉంది. గతేడాది వెనిజువెలా నుంచి ముడి చమురు దిగుమతిని పునః ప్రారంభించడానికి అమెరికా నుంచి రిలయన్స్ మినహాయింపులు పొందింది. అయితే వెనిజువెలా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 25% టారిఫ్ ను ట్రంప్ విధించడంతో ఆ దిగుమతి ఆగిపోయింది. రష్యా నుంచి ముడి చమురును రిలయన్స్ దిగుమతి చేసుకుని పెట్రోల్ వంటి ఇంధనాలు తయారు చేసి వాటిని అమెరికాకు విక్రయిస్తోంది. గూగుల్, మెటా వంటి అమెరికా దిగ్గజాలకు రిలయన్స్ జియోలో వాటాలున్నాయి. ఖతార్తోనూ రిలయన్స్ కు వ్యాపార సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్, అంబానీల కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.